ఈరోజు వాగ్దాన సందేశం ఆదికాండం 49:23 దేవుడు నిన్ను కరుణించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి మీ స్వరం మాకు వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం దేవుడు నిన్ను కరుణించును గాక. ఆమేన్. యోసేపు తన సహోదరుడైన బెన్యామీనును ఆశీర్వదిస్తూ మాట సెలవిచ్చాడు. దేవుడు నిన్ను కరుణించును గాక. దేవుడు నిన్ను కరుణించాలంటే ఏం చేయాలి? మొదటిగా కన్నులు దేవుని తట్టు చూడాలి. 123వ కీర్తన 2వ వచనం. రెండవది, నీ పాదములు దేవుని వాక్యానుసారంగా నడవాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. మూడవది, నీ చేతులు దేవునికి ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండం 15:7, మత్తయి సువార్త 25, 31-40 వచనాలు. ఈ ప్రకారంగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు. దేవుడు నిన్ను కరుణిస్తే నీ ఇరుకులలో విశాలత కలుగుతుంది. నీ ఇరుకులు విశాలంగా మార్చబడతాయి. కనుక దేవుని ప్రేమించము, ఆయన నిన్ను కరుణిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.